నిజామాబాద్ జిల్లా బోధన్లో విషాదం నెలకొంది. పంట పొలంలో విద్యుత్ షాక్తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. రంజాన్ మండలం సాటపూర్ గ్రామానికి చెందిన ఒర్సు గంగారం, కొడుకు ఒర్సు కిషన్, భార్య ఒర్సు బాలమని పెగడపల్లి గ్రామ శివారులోని పంట పొలాల్లో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పంచనామా కోసం బోధన్లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో విషాదం నెలకొంది. పంట పొలంలో విద్యుత్ షాక్తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఇక రంజాన్ మండలం సాటపూర్ గ్రామానికి చెందిన ఒర్సు గంగారావు, కొడుకు ఒర్సు కిషన్, భార్య ఒర్సు బాలమని పెగడపల్లి గ్రామ శివార్లోని పంట పొలాల్లో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి ఘటనా స్థానానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పంచనామా కోసం బోధన్ జిల్లాలోని ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఇక సాటపూర్ గ్రామానికి చెందిన గంగారం, కిషన్, బాలమని మృత్యువాత పడినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. ఆనంద్, చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాజశ్రీ, కరెంట్ షాక్ తో ఒక రైతు కుటుంబం బలి తీసుకుంది. నిజామాబాద్ జిల్లా పెగడాపల్లి గ్రామ శివార్లో పంట పొలాల్లో ఈ సంఘటన జరిగింది. రింజల్ మండలం సాగర్పూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఓర్పు గంగారాం, ఆయన భార్య బాలమని, వారి కొడుకు కిషన్, వీళ్ళు ముగ్గురు కూడా ఈ రోజు ఉదయం పంట పొలాల వరకు నీరు పెట్టడానికి వెళ్లారు. అయితే ముగ్గురు కూడా అక్కడే నిలబడకుండా బోరు మోటార్ కరెంట్ షాక్ తగిలింది. మొదట భర్తకు కరెంట్ షాక్ తగలడంతో భర్తను కాపాడే ప్రయత్నం చేసింది భార్య కూడా కరెంట్ షాక్ తగిలింది. దీంతో వీళ్ళిద్దరిని కాపాడే ప్రయత్నంలో కొడుకు కూడా మృతి చెందగింది. అయితే అక్కడ బోర్ దగ్గర ఉన్న కరెంటు వైర్లు తగలడంతోనే ఈ సంఘటన జరిగిందని చెప్పేసి పోలీసులు కూడా ధృవీకరించారు. ముగ్గురు ఒకరిని ఒకరు కాపాడే ప్రయత్నంలో ముగ్గురు కూడా మరణించారు. దీంతో ఆ ప్రాంతంలో గ్రామంలో కూడా ఆ విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మటుకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శవాలను పంచనామా నిర్వహించిన అనంతరం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజశ్రీ, రైట్, థ్యాంక్ యూ ఆనంద్.